అందరికీ హాయ్. నేను కిరణ్. విజయవాడలో ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తాను. నా పని వల్ల కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు కలుస్తుంటారు. కానీ ఒకరోజు తీసిన ఒక ఫోటో నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక సాయంత్రం కృష్ణానది దగ్గర సన్సెట్ షూట్ చేస్తున్నాను. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి నదివైపు చూస్తూ ఉంది. ఆ సీన్ చాలా అందంగా అనిపించి నేను దూరం నుంచి ఒక ఫోటో తీసేశాను. కొద్దిసేపటికి ఆమె నా దగ్గరకు వచ్చి, నన్ను ఫోటో తీయడానికి ముందు అడగాలి కదా అని కొంచెం కోపంగా అడిగిందే. నేను సారీ చెప్పి ఫోటో చూపించాను. ఆ ఫోటో చూసి ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆమె పేరు మాయా. ఫోటో చూసిన తర్వాత ఆమె ముఖంలో భయం కనిపించింది. ఈ ఫోటో ఎవరికి చూపించవద్దు అని చెప్పి వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ విషయం నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. అదే రాత్రి నా కెమెరా ఫైల్లను చూసుకుంటూ ఉండగా ఆ ఫోటో మళ్లీ ఓపెన్ చేశాను. జూమ్ చేసి చూసేసరికి నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో మాయ వెనుక నీటిలో ఒక అద్దంలా కనిపించే ప్రతిబింబంలో ఇంకొక వ్యక్తి నిలబడి ఉన్నట్టు కనిపించింది. కాని నేను ఫోటో తీసేటప్పుడు అక్కడ ఎవరూ లేరు. మరుసటి రోజు నేను మాయను వెతికి కనుక్కున్నాను. ఆమెకా ఫోటో చూపించాను. అది చూసిన వెంటనే ఆమె చేతులు వణికాయి. ఇది మళ్లీ మొదలైంది అని మెల్లగా అంది. నేను ఏమీ జరుగుతోంది అని అడిగితే ఆమె చెప్పింది, కొన్ని రోజులుగా తనను ఎవరో ఫాలో అవుతున్నట్టు ఫీలవుతున్నానని, కాని ఎవరూ కనిపించరని. మేమిద్దరం కలిసి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఫోటో తీసిన ప్రదేశానికి మళ్లీ వెళ్ళాము. ఈసారి రాత్రి. అక్కడికి వెళ్లగానే ఒక వింత నిశ్శబ్దం. మేము నీటి దగ్గరికి వెళ్లి నిలబడగానే నీటిలో ప్రతిబింబంలో మళ్లీ అదే వ్యక్తి కనిపించాడు. కాని ఈసారి స్పష్టంగా. మేము వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. కాని నీటిలో మాత్రం అతను దగ్గరగా వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. మాయ నా చేతిని గట్టిగా పట్టుకుంది. అప్పుడే నాకొక విషయం అర్థమైంది. అది నిజంగా మనల్ని ఫాలో అవుతున్న వ్యక్తి కాదు. అది ఒక ప్రతిబింబం కాదు. అది ఏదో తెలియని శక్తి. నేను వెంటనే మాయను అక్కడ్నుంచి తీసుకెళ్లాను. ఆ రోజు తర్వాత మాయ నాకు చాలా దగ్గరైంది. ఆ భయం మధ్యలో మేమిద్దరం ఒకరినొకరం నమ్ముకున్నాం. ఆ అనుభవం మమ్మల్ని మరింత కలిపింది. ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గరే ఉంది. కాని నేను దాన్ని మళ్లీ ఎప్పుడూ ఓపెన్ చేయలేదు.